కోనసీమలో సంక్రాంతి శోభ ప్రారంభమైంది. ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పోటీలో పాల్గొనడానికి పడవ పోటీల నిపుణులు వచ్చారు. పడవ పోటీలను చూసేందుకు భారీగా ప్రజలు వచ్చారు. పడవ పోటీల కోసం నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. 35 మంది గజ ఈతగాళ్లతో పాటు స్పీడ్ బోట్, వాటర్ బైక్ ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాల్లో చూస్తున్నాం. సంక్రాంతి శోభ ప్రారంభమైపోయింది. ఇప్పటికే ఆత్రేయపురంలో అయితే సంబరాలు అంబరాన్ని తాకుతూ ఉన్నాయి. లైవ్ అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ బలరాం గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బలరాం, థ్యాంక్ యూ సంధ్య. కోనసీమ గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ చాలా అద్భుతంగా వెల్లివిరుస్తూ ఉంది. ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలు, గోదావరి నదీ పాయలు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పండుగ అంటే ఇదే కదా అనిపిస్తోంది. అంటే 2 రోజుల ముందే పండుగ గోదావరి జిల్లాల్లో, కోనసీమ జిల్లాల్లో అద్భుతంగా వెళుతోంది అని చెప్పాలే కానీ అసలు ఇక్కడ ఉండి ఈ వాతావరణం చూస్తే నిన్నటి నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయా, మనం ఏమైనా కొంచెం కాలం వెనకబడ్డామా అన్న ఒక ఆలోచన ఇక్కడ కలుగుతోంది. ఎటు చూసినా కూడా హుషారైన వాతావరణం, హుషారెత్తించే పాటలు, అందరూ కూడా చాలా ఆనందంగా. అంటే ఇప్పటికే కోనసీమ జిల్లాలకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డ వారందరూ కూడా పండుగ జరుపుకోవాలంటే, సొంతూరుకు రావాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో, పిల్లా పాపలతో కలకల్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆత్రేయపురం, కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉన్నాం. ఇక్కడ చాలా ఒక పెద్ద ఫ్యామిలీ కనిపిస్తోంది. సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేందుకు వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. వారందరితో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. రైట్ అమ్మా, మీ పేరేంటమ్మా? సత్యవతి అండి, జల్లికొమ్మరండి. చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. కళ్యాణి అండి, కొమ్మ నుంచి వచ్చాను. సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటున్నామండి. అది చూడడానికి ఇక్కడ పోటీలని ఇక్కడికి వచ్చాం. అదేంటి అయ్యో అనుకుంటామండి. రిషిత అండి, 10th క్లాస్ అండి. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంది ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చారు, ఎంత హుషారుగా ఉంది? సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలకు మారిపోయారండి, అందుకనే అందరం ఇక్కడికి వచ్చాం చూడడానికి. చూస్తున్నా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా, చిన్నారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలా మంది చంటి పిల్లలు, చిన్నారులు అందరూ కూడా, అంటే ఇంచుమించుగా ఒక 17 మంది ఒక కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా మేము చాలా ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు. ఈ కాలువ గట్టున ఏదైతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, స్విమ్మింగ్ పోటీలు కావచ్చు, పడవల పోటీలు కావచ్చు, మరోవైపు రంగవల్లులు, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ తిలకించేందుకు ఇక్కడికి వచ్చామంటున్నారు. యూత్ చాలా మంది ఉన్నారు. ఏంటి మీరు ఎక్కడ? భీమవరం అండి, భీమవరం నుంచి. ఎంత మా ఫ్యామిలీ అండి, ఒకటే ఫ్యామిలీ అండి. మరి చాలా బాగుందండి. ఇప్పట్లో చాలా బాగా పెట్టారు. ఇదివరకు బాగా పెట్టేవారు కానీ ఇంత బాగా పెట్టలేదు. ఇప్పుడు బాగా వచ్చిందండి, బాగా చేసి ఇక భీమవరం కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. బాగుందండి. కొమ్మన్ నుంచి వచ్చాము, మొత్తం అందరూ ఒకటే ఫ్యామిలీ అండి. బోటింగ్ చూడడానికి మెయిన్ వచ్చామండి. ఆత్రేయపురం అంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. కొమ్మన్ నుంచి వచ్చామండి. ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చూడడానికి, పోటీలు చూడడానికి వచ్చామండి. అంటే ప్రతి ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ఈ పట్టి వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకనే. అవునండి. ఇంకా చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు ఏంటి హడావిడి, పండగ హడావిడి, ఊరంతా ఒకలా కనిపిస్తూ ఉంటే మీ దగ్గర మీ ఫ్యామిలీలోనే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఏం చెప్తారు? మాది రాయల్ ఫ్యామిలీ అండి, పెద్ద ఫ్యామిలీ. ఇంకా ఒకంతే వచ్చిందండి, ఇంకా ఫుల్ వస్తే అలా మీరు తట్టుకోలేరు. థ్యాంక్స్ అండి. మీరేం చెప్తారు? ఇంతమంది ఒక చోట ఇలా కలుసుకోండి అంటే ప్రతి ఇలాగే కలుసుకుంటూ ఉంటారు? అవునండి, అంటే ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు రాలేదు. బాగుందండి, ఎంజాయ్ చేయడానికి. మనం చూస్తూ ఉన్నాం కదా, ఎటు చూసినా కూడా చాలా ఆహ్లాదంగా, కోలాహలంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఇక్కడ డ్రాగన్ పోటీ పడవలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా కొనసాగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం.
సర్ అర్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈవెంట్స్ అన్ని కొనసాగుతూ ఉన్నాయి. నిన్న స్విమ్మింగ్ కాంపిటీషన్ అంతా కూడా సాగింది. మరి కాసేపట్లో డ్రాగన్ పడవల పోటీ కూడా స్టార్ట్ కాబోతోంది. రైట్, ఆత్రేయపురం అంటేనే పూతరేకులకు చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ ప్రస్తుతం ఆత్రేయపురం దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ పూతరేకుల గురించి కూడా చూపించాలి. ఇది చూపిస్తేనే కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈవెంట్స్ లో ఎంత ఆహ్లాదంగా పాల్గొంటున్నారో చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్రేయపురం పూతరేకులు రుచి చూడాల్సిందే అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారమ్మా, ఈ పూతరేకుల స్పెషాలిటీ ఏంటి? చెప్తారండి. మనం చూస్తున్నాం కదా, ఎవరికాలు చాలా చాలా బిజీగా ఉన్నారు. వచ్చిన వారు వచ్చినట్టు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే ఆత్రేయపురం పూతరేకు రుచి చూడాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా చక్కటి రంగవల్లులతో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇక్కడ అయితే ఈ 3 రోజులు చాలా బాగుంటుంది సార్. ఈ ఫెస్టివల్ అంతా కూడా ఇప్పుడే కనబడుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడో దూరం దూరం నుంచి వస్తారు. చాలా స్పెషల్ పూతరేకులు ఉంటాయి ఇక్కడ. చాక్లెట్, ఆర్గానిక్, ఐస్ క్రీము. ఓకే, మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా సంధ్య, నిజంగా ఇక్కడికి వచ్చి ఉంటే ఈ వైబ్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నిజంగా సంక్రాంతి ఈ రోజా అన్నంతగా మనకి అనుమానం కలుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కెమెరామ్యాన్ ప్రదీప్ తో బలరాం, ఆత్రేయపురం నుంచి. థ్యాంక్ యూ బలరాం.